హాయ్ అండి, అందరికి నమస్కారం. బాగున్నారా? అయ్యా నమస్కారం. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా. అండ్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడికో తెలుసా? గోవా. మన నలుగురం గోవా వెళ్ళాలందరూ వివేక్ నాడు మనం గోవా పోతున్నాం. నేను, మా మామ శ్రీకాంత్, నిఖిల్, జావీద్ అన్న, కరీం అన్న, రెక్సాన్ అందరం కలిసి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం. దానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. వీళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అంటే రూమ్ లో మేము వండుకున్నా కానీ ఏం చేసుకున్నా కానీ అందరు కలిసి చేసుకోవడం కానీ, వీడికి ఈఎంఐ ప్రాబ్లం అంటే రారా డబ్బులు వేయరా అని చెప్పేసి వీడికి ఇవ్వడం కానీ, మేము అన్నీ ప్రతి దాంట్లో మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మేము ఇప్పుడు దాకా మేము అందరం కలిసి ఎప్పుడు ఒక బయటికి వెళ్ళేదే లేదు. అంటే ఇక్కడ మూవీస్కి కానీ, వండర్లా ఇక్కడిక్కడికి వెళ్ళాం కానీ బయట ట్రిప్ కానీ దూరంగా ఎక్కడికి మేము వెళ్ళలేదు. ద ఫస్ట్ టైం ఈరోజు మేమందరం కలిసి ఒక మంచి ట్రిప్కి వెళ్తున్నాం, అది గోవా. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము మా టీం అంతా కలిపి వెళ్ళడం అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అండ్ డే 1, డే 2, డే 3 వీడియోస్ వస్తాయి. పక్కా మేము ఏం చేసాం, మేము ఎంత ఎంజాయ్ చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ ప్లేసెస్కి వెళ్ళాం అన్నీ మీకు చూపిస్తాం. అండ్ రెడీయా? అండ్ నేను ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. మా వాళ్ళది కూడా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. ఈ వాచ్ ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఇచ్చారు, అంటే చాలా పెద్ద వ్యక్తి అతను. అది చెప్పను, బట్ చాలా స్పెషల్ నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఇక్కడ చెప్పలేదు అండ్ ఇక్కడ చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చినందుకు. పక్కా మనం ట్రిప్కి వెళ్తే మాత్రం ఇలాంటి ఒక సౌండ్ స్పీకర్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం వైబ్ అవ్వడానికి. 5 hours later. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అదే ఇది మాత్రం పక్క డే 1, డే 2, డే 3 అనేది మాత్రం బాగుంటది. ఇందులో మా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం నిఖిల్ అండ్ శ్రీకాంత్ అండ్ కరీం అన్న ముగ్గురు ఫస్ట్ టైము. మీ అందరం ఆల్రెడీ సార్లు వెళ్ళాము కూడా, దుబాయ్ కానీ అక్కడెక్కడికి చాలాసార్లు తిరిగాము కూడా. కొంతమంది మాత్రం ఈ ఫస్ట్ టైము. సో వాళ్ళు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. కరీం భాయ్ ఏం చేస్తున్నావు? చెక్ ఇన్ అవుతున్నావు. ఫైనలీ లోపలికి వచ్చేసాం. సోమేష్ రీల్ చేద్దాం. ఏ రీల్ రా? సాంగ్ ఉంటది ఇది, ఆకాశం తాకాలి అని ఉందా అని. ఇట్లా మీరందరూ నా ఆపోజిట్ ఉంటారు, నేను ముందర ఉంటా. నార్మల్ సాంగ్ పడతా, ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా సరదా. అది పాడిందాడు చేయిలు పట్టుకుని ఇట్లా లాగుతా. లాగితే అందరం ఫ్లైట్ లో ఉంటాం. ఓకే దాని బాగుంది కదా మా ఊరి ప్లానింగ్. ఏం చేస్తున్నారు? మా వాళ్ళతో ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ తిరిగేసాం. ఇప్పుడైతే మనం ఫ్లైట్ లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇదిగోండి ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కిసాం. అటు కాదు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ. ఇంకో 1 hourలో దిగిపోతాం గోవాలో. గోవాలో దిగిన తర్వాత వీడికి ఎప్పుడెప్పుడా దిగేయాలి. బీజం వేసుకో. మా చూడండి శ్రీకాంత్. అరే ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కువ కదా, ఏం నీకు అంత హ్యాపీగా అనిపించింది ఏంటి? ఇంత పెద్ద ఫ్లైట్, ఇంత మంచి ఎక్స్పీరియన్స్, మొత్తం మంది జనాలు ఎంత ఉన్నాం. అసలు ఫ్లైట్ ఎక్కాలని ఆశనే ఎయిర్ హోస్టెస్ చూడాలని. నువ్వు చూడకపో నే చూస్తూనే ఉంటా.
మా మామ శ్రీకాంత్ వీడియో ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాడు. చూడండి, వీడియోలో ఉన్నది శ్రీకాంత్ అయినా కాదా అని చెప్పి వెనకాల చూస్తున్నాడు. ఇది మా రూము. రెడీ అయిపోయాడు మా ఊడైతే. బయటికి వెళ్దాం. చలో. బీచ్కి వెళ్దాం. జాయిద్ భాయ్, ఏది మరి విషయాలు? I've seen this one. This is a classic. డే 1 ట్రిప్. లెట్స్ గో. ఏమన్నా మళ్ళీ చెప్పు. చెప్పు. చలో. అందరం అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాం. టైం ఎంత అవుతుందన్న? 32. అరే నీ అబ్బా. ఇది మేము ఉండే హోటల్ అనమాట. అసలు ఈ వెదర్లో ఈ ట్రీస్ మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, చూస్తారు ఒకసారి. రెడీ రెడీ. ఎందుకు తక్కదిన Fantastic. Content. Yeah. What a performance. మరి మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. మాస్టర్ కొంచెం హెవీ స్టెప్స్ నేర్పించండి మాస్టర్. గో. అద్భుతం. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మనం గోవాలో తిరగాలంటే రెంటల్స్ ఉంటాయి. అంటే స్కూటీస్ కానీ కార్స్ కానీ ఇక్కడ రెంటల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి మీరే. తిరగాలంటే ఇదే మెయిన్. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ అయితే చాలా ట్రాఫిక్ కానీ వాన కానీ చాలా చిరాకు. స్కూటీ అయితే బెటర్ అయితే నేనైతే చెప్తాను. మా వాళ్ళు కూడా స్కూటీ అయితే బెటర్ అని చెప్పి స్కూటీ తీసుకుంటున్నాం.